యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. రాక్ చర్చ్ కోతకాలపు పండుగ 2016 నవంబర్ 6వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. స్థలం రాక్ చర్చ్, మసా ట్యాంక్, హైదరాబాద్. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజశేఖర్ గారు, మదనపల్లి. స్టాల్స్, భోజనం, ఆటలు, వినోదం మరియు సహవాసం ఇంకా మరెన్నో. రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. అందరికీ ఆహ్వానం. వివరములకు 9849082709, 9676867260 మరియు 040233058844. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. దయచేసి పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో నుండి ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును యెహోవాకు ఇచ్చి ఘనపరచుము అని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఘనపరిచేటువంటి విధానం ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏ విధంగా ఆయన నామాన్ని మనం ఘనపరచొచ్చు అనంటే, నా రాబడి అంతటిలో నుండి ప్రథమ ఫలమును అలాగే ఆస్తిలో భాగమును యెహోవాకు ఇచ్చి ఘనపరచుము అని వాక్యం సెలవిస్తుంది. ఇది మొదటి వాక్య భాగం. రెండవది ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యవలెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని యొక్క మందిరానికి ఏ విధంగా మనం వెళ్ళకూడదు ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, వట్టి చేతులతో. అలాగే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున నీకు ఏ పరిమాణములో ఆశీర్వాదం పొందుకున్నావో, ఏ పరిమాణములో, ఏ స్థాయిలో అయితే నీ యొక్క జీవితం, నీ స్థితిగతులు ఉన్నాయో దాన్ని నీవు లెక్క చేసుకుని ఆ స్థితిని బట్టి నీవు దేవునికి నీ శక్తి కొలది ఇవ్వవలెను. అది దానిలో ఉన్నటువంటి అర్థం. అలాగే 3వ వాక్య భాగంలోకి వెళ్తున్నాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీకు వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పంటను ఆచరించవలెను అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే దరిదాపు 7 రకాలైనటువంటి పండుగల గురించి వ్రాయబడి ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. ఈ 7 రకాలైనటువంటి పండుగలు ఎవరిచ్చారవి, ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు దీన్ని ఆచరించాలని చెప్పారు అనంటే ఖచ్చితంగా సర్వోన్నతుడైనటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ యూదా జనాంగానికి దేవుడిచ్చినటువంటి 7 పండుగలు అవన్నీ కూడా ఆచరించాలి. లేవి కాండము 23వ అధ్యాయాన్ని కనుక మీరు చదివితే దానిలో ఈ పండుగలన్నీ కూడా మనకి కనబడతా ఉంటాయి. ఇప్పుడు చదివినటువంటి నిర్గమకాండం 23వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పంటను ఆచరించవలెను అని అంటున్నాడు. దీన్నే మరొక మాట, దీన్ని మరొక రీతిగా ఏ విధంగా చెప్పవలనంటే ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అంటే నీకు వచ్చినటువంటి రాబడిలో నుండి, నీ ఫల సంగ్రహములో నుండి ప్రథమ ఫలములను దేవునికి తీసుకుని ఇవ్వాలి, దేవుని మందిరానికి తీసుకుని రావాలి, యాజకుని చేతులు అవి పెట్టాలి. యాజకుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క సన్నిధానములో దాన్ని ప్రతిష్ఠించి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాడు. తద్వారా ఎవరైతే ఈ యొక్క ప్రథమ ఫలములతో వచ్చి దేవునికి అర్పించారో వారికి ఆశీర్వచనాలు సంక్రమిస్తాయి. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి మీదకి వస్తాయి. అది దేవుడు పెట్టినటువంటి పద్ధతి. కాబట్టి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 1-11 వచనాలు కనుక చదివినట్లయితే అక్కడ దేవుడు తమ పితరులకు చేసినటువంటి అద్భుతమైనటువంటి విమోచన కార్యము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రథమ ఫలములన్నిటినీ కూడా దేవుని సన్నిధికి తీసుకుని రావలెను అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా వారి యొక్క మొక్కుబడులు అలాగే
కృతజ్ఞతార్పణలను వారు చెల్లించబద్దులై ఉన్నారు. అది దేవుడు పెట్టినటువంటి విధి. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన ప్రజలమై ఉంటున్నాం. మరి ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, ఏమండి మనం క్రొత్త నిబంధన ప్రజలం కదా, మనం కృపాయుగంలో ఉన్నాం కదా, దానికి మనకి ఏం సంబంధం, ఇప్పుడు మనకి ఏ విధంగా వర్తిస్తాయి అనేటువంటి ఆలోచన రావచ్చు. రైట్, అటువంటి ఆలోచనతోనే దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వస్తే అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన వ్రాస్తూ 2వ కొరింథీ 9వ అధ్యాయము 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారుగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా విత్తనానికి విత్తనము దేవుడు దయచేస్తున్నాడు. ఆ విత్తనాన్ని ఇచ్చింది దేవుడే. దాన్ని వేయుట ద్వారా విస్తరింపు అనేటువంటిది మనకు కలుగుతుంది, అభివృద్ధి అనేటువంటిది మనకు కలుగుతూ ఉంది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆశీర్వాదములో నుండి ఇక్కడ ఏమంటున్నాడంటే, పూర్ణ ఔదార్య భాగ్యము కలుగువారునగునట్లుగా మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అని అంటున్నాడు. మీరు ఇంకా జనరస్గా ఉండడానికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఎప్పుడు అనంటే, దేవుడిచ్చినటువంటి ఆ విత్తనాన్ని జాగ్రత్తగా నువ్వు విత్తినప్పుడు మాత్రమే అది ఫలించడానికి అవకాశం కలుగుతుంది. వ్యవసాయదారుడు, రైతు అనేటువంటి వ్యక్తి ఒకడు ఉంటే, ఏమని వచ్చినటువంటి పంటంతా కూడా కోసేసుకుని అదంతా కూడా ఆయనే తినేసాడు అనుకో, మరలా వచ్చే సంవత్సరం పంట వేయడానికి ఆయన దగ్గర విత్తనం ఉంటుందా అంటే విత్తనం ఉండదు. కారణం ఏంటంటే, కొంత దాన్ని తీసి ప్రక్కన పెట్టలే, అతడంతా దాన్ని వినియోగించుకున్నాడు, అతనే తినేశాడు. కాబట్టి దేవుని బిడ్డరా, మరలా విత్తడానికి విత్తనము లేని పరిస్థితి. దేవుని బిడ్డరా, తెలివైనటువంటి రైతు ఆ రీతిగా చేయడు కదా, బుద్ధిహీనుడు ఆ రీతిగా చేయనని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకొక విషయంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. దేవుడు 7 రకాలైనటువంటి పండుగల్ని ఆ యూదులకు ఆయన ఇచ్చి ఆ రీతిగా 7 పండుగలు కూడా మీరు ఆచరించాలయా అని దేవుడు చెప్పాడు. ఈ పండుగలు ఆచరించడం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు వారు పొందుకుంటారు, అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. అలాగే సాంఘిక పరమైనటువంటి అంటే సోషల్గా వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప సంతోషం కలుగుతుంది. ఆ ఆనందంలో వారు ఆ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ రీతిగా దేవుడు వీటిని ఏర్పాటు చేశాడు. కాబట్టి యూదులందరూ కూడా ఈ పండుగలన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా వారు ఆచరిస్తూ ఉంటారన్నమాట. ఈ రోజున నా అంశం ఏంటంటే, కృతజ్ఞతార్పణల పండుగ, పెంతెకోస్తు, రెండింటికి ఉన్నటువంటి ఆ యొక్క కనెక్షన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, దేవుని యొక్క మందిరంలోనికి మనం వచ్చినప్పుడు మనము కృతజ్ఞతాభావంతో కృతజ్ఞతార్పణలతో రావాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఈ కృతజ్ఞతార్పణలు అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఎందుకు మనం ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ పండుగలు కూడా ఒకసారి మీకు నేను రిమైండ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, మొట్టమొదటిగా సబ్బాతును ఆచరించేటువంటి పండుగ దేవుడు దాన్ని చేయాలని చెప్పాడు. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, బోరల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ, పర్ణశాలల పండుగ, ఇవన్నిటిని కూడా దేవుడు యూదులకు ఆ విధంగా ఆచరించాలి వీటన్నిటిని అని చెబుతూ వచ్చాడు. ఆ రీతిగానే వారు చేస్తూ వచ్చారు. కానీ 3 ప్రత్యేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. ధర్మశాస్త్రానుసారంగా యూదులు ఆచరించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పండుగలు అని చెప్పబడతా ఉన్నాయి. ఈ 3 కూడా చాలాసార్లు మనం పాత నిబంధన గ్రంథం చదివేటప్పుడు ఇవన్నిటిని కూడా మనం చదువుతూ ఉంటాం, కానీ సరైనటువంటి అండర్స్టాండింగ్ అనేటువంటిది చాలామందికి ఉండదు. ఎందుకంటే ఏదో పండుగలు రాశారండి, బోరల పండుగ అంట, పెంతెకోస్తు పండుగ అంట, పస్కా పండుగ అంట, ఇవన్నీ మనకెందుకులే, ఇదంతా కూడా ఆ కాలంలో జరిగినటువంటి సంఘటనలు కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదులు వాళ్ళు ఆచరించినటువంటి పండుగలు మనకేం అవసరం లేదు, సంబంధం లేదు, అయినా మనకు అర్థం కావడం లేదు అని అనుకుంటాం చాలాసార్లు. అది చాలా తప్పు సుమా.
జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము రెండు ప్రక్కన పెట్టి, పాత నిబంధన గ్రంథంలో సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఏ విషయాలైతే చెప్పాడో అవన్నీ కూడా క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడతాయి. ఎలా కనబడతాయి అనంటే ఆధ్యాత్మికంగా మనకు కనబడతాయి. అక్కడేమో లిటరల్గా దేవుడు వారిని చెయ్యమని చెబితే, క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేటప్పటికి అవన్నిటి కూడా మరలా క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మనం ఇవి చెయ్యబద్దులమై ఉంటున్నాం. ఇప్పుడు ఈ 3 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి పండుగల విషయానికి వస్తే, మొట్టమొదటిగా పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ అని ఉంది. 3 ప్రాముఖ్యమైనటువంటి పండుగలు యూదులు తప్పనిసరిగా ఆచరించాల్సిందే. ఈ పండుగలు వచ్చేటప్పటికి వారు ఎక్కడ ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాళ్ళు యెరూషలేముకు వెళ్ళిపోవాలి. యెరూషలేములో మహాదేవాలయం ఉంది. ఆ దేవాలయంలోనికి వెళ్ళి తప్పనిసరిగా ఈ పండుగలన్నీ కూడా ఆచరించబద్దులవై ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డరా, ఈ 3 పండుగల్లో ఒక పండుగ అది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగని గురించి ఈ రోజున మీతో నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డరా, పెంతెకోస్తు పండుగ, దీన్ని బైబిల్లో అనేక రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అనేకమైన పేర్లు కూడా చరిత్రలో చెప్పబడి ఉన్నాయి. దానిలో ఒక పేరు ఏంటంటే వారముల పండుగని, కోతకాల పండుగని, కృతజ్ఞతార్పణల పండుగని, ఈ రకాలుగా వీటిని పిలుస్తూ ఉన్నారు, ఇన్ని రకాలుగా. కాబట్టి దేవుని బిడ్డరా, పెంతెకోస్తు అనగా 50వ రోజు. ఇప్పుడు పస్కా పండుగ జరిగినటువంటి 7 వారముల తర్వాత, అంటే పస్కా పండుగ అయినప్పటి నుంచి 7 వారాలు లెక్క పెడితే 50వ దినం వచ్చేటప్పటికి ఆ 50వ దినాన్న పెంతెకోస్తు పండుగను ఆచరిస్తారు. ఇప్పుడు ఈ పండుగకు క్రొత్త నిబంధన పెంతెకోస్తుకు ఉన్నటువంటి సంబంధం ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. క్రొత్త నిబంధన కాలంలో పెంతెకోస్తు అనేటటువంటిది ఆవిర్భవమైంది, ప్రజల మీదకి వచ్చింది. ఆ ఒక నూతనమైనటువంటి అనుభవంలోనికి వారు నడిపించబడ్డారు. అప్పటి వరకు కూడా అటు ఇశ్రాయేలు ప్రజల్లో కానీ లేకపోతే యూదుల్లో కానీ ఇటువంటి ఒక క్రొత్త అనుభవం లేదు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత సంఘము యొక్క ప్రారంభం, సంఘము యొక్క పుట్టుక అక్కడి నుంచి ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో మనం మాట్లాడుకుంటామే, ఎప్పుడు దానికి ఆ పెంతెకోస్తుకు దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటో మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత శిష్యులందరూ కూడా వెళ్ళారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అయ్యా, అద్భుతమైన కార్యాలు మీ ద్వారా నేను జరిగిస్తాను, కాబట్టి మీరు ఆ పని చేయండి అని యేసు ప్రభు చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వెళ్ళి సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. మొట్టమొదటిగా యేసయ్య తన శిష్యుల ద్వారా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, కరెక్ట్గా లెక్క పెడితే చరిత్రలో జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకుంటా వస్తే 50 రోజుల తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యులు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత 3000 మంది ఒకే ఒకసారి యేసయ్యను రక్షకునిగా అంగీకరించారు. అది కాబట్టి ఈ 3000 మంది రక్షణ పొందినటువంటి ఆ దినము ఆధ్యాత్మికమైనటువంటి కోత పండుగ. పాత నిబంధన గ్రంథంలోనేమో లిటరల్గా ఆయన మాట్లాడింది ఏంటంటే, అయ్యా మీ యొక్క పంటలు నేను ఆశీర్వదిస్తానయ్యా, మీ కుటుంబాలను నేను ఆశీర్వదిస్తానయ్యా, ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, చెబుతూ వచ్చాడు. రైట్. ఇప్పుడు దానికి ప్రతిఫలంగా మరలా యూదులందరూ కూడా ఈ పండుగలు ఆచరిస్తూ వచ్చారు. క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి ఆధ్యాత్మికమైనటువంటి పంట. నేను మీటింగులకి వెళ్తాను, 100,000 మంది వస్తూ ఉంటారు, అక్కడికి వాక్యం అందిస్తాను. వాక్యం అందించిన తర్వాత ఎప్పుడు కూడా ఆల్టర్ కాల్ ఇవ్వకుండా నేను వాక్యం ముగించను, ఆల్టర్ కాల్ ఇస్తాను. చాలామంది యేసయ్యను తమ జీవితంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. చాలామందితో దేవుడు మాట్లాడతాడు వర్తమానం ద్వారా, వారిలో మార్పు కలుగుతుంది, మారు మనసు కొరకు వస్తారు. అలాగే బాప్తిసం తీసుకోక రకరకాలైనటువంటి ప్రజలు వస్తారు. ఇప్పుడు నేను వీరందరినీ చూసి నా హృదయంలో నేనేమనుకుంటాను తెలుసా, ఓ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైన పంట వీరు అని అనుకుంటా. నేను కష్టపడ్డాను, నేను సేవ చేశాను, ఇప్పుడు వర్తమానం అయ్యేటప్పటికి దేవుడు వారితో మాట్లాడాడు, వారు స్పందించారు, జీవితాలను యేసయ్యకు సమర్పించడానికి ముందుకొచ్చారు. ఆధ్యాత్మికమైన పంట అంటే అది. 3000 మంది ఒకేసారి లేచి నిలబడి, యేసయ్య మాకు కావాలయ్యా, మేము రక్షణ పొందుతున్నాం, పరిశుద్ధాత్మతో మేము నింపబడాలి, ముందుకు వచ్చి నిలబడ్డారు. దీన్ని ఏమంటున్నారంటే ఆధ్యాత్మికమైన కోత పండుగ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు పండుగను చాలా భక్తి శ్రద్ధలతో దీన్ని ఆచరిస్తూ వస్తూ ఉంటారు.
ఇది ప్రధానంగా కానుకల పండుగ అని కూడా చెప్పబడుతుంది. ఏం పండుగ అండి? కానుకల పండుగ. ఇప్పుడు ఈ పండుగను కొన్ని ప్రత్యేకమైనటువంటి భక్తి భావములతో వీటిని ఆచరించాలి. ఆ భక్తి భావాలు, ఆ వైఖరి, ఆ దృక్పథం ఏ విధంగా ఉండాలంటే 3 రకాలుగా ఉండాలంట. ఎన్ని రకాలుగా ఉండాలండి? 3 రకాలుగా ఉండాలి. నెంబర్ 1, కృతజ్ఞతాపూర్వకముగా. రెండవది స్వేచ్ఛాపూర్వకముగా. మూడవది హృదయపూర్వకంగా. ఈ 3 మాటలు కూడా చాలాసార్లు మనం వినేస్తున్నాం, మనకు అలవాటైనటువంటి పదాలే. కానీ దానిలో ఉన్నటువంటి భావాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఎప్పుడైనా గ్రహించగలిగారా? దయచేసి ఆలోచన చేయండి. ఏమంటే పెంతెకోస్తు పండుగను, కృతజ్ఞతార్పణల పండుగను, లేకపోతే ఈ కానుకల పండుగను ఎటువంటి దృక్పథంతో నువ్వు ఆచరించాలి? ఏ విధంగా నువ్వు ఆచరిస్తే దేవుడు నీ యొక్క అర్పణను ఆయన గైకొంటాడు? బైబిల్లో మనం చూసినట్లయితే కొంతమంది అర్పణలు తీసుకొచ్చి పెట్టారు దేవుడికి, కానీ దేవుడు వాటిని అంగీకరించలే. బైబిల్లో రాయబడి ఉందండి ఆ మాట. దేవుడు దాన్ని తృణీకరించాడు. ఒకానొక సందర్భంలో అర్పణ చూసి దేవుడు ముఖం తిప్పుకున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది. అటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 3 రకాలైనటువంటి ఈ యొక్క భక్తి భావాలు, లేకపోతే వైఖరి, లేకపోతే దృక్పథం, వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, నీకున్నటువంటి యాటిట్యూడ్ ఎలాంటిది, ఏ రీతిగా నువ్వు మందిరంలోనికి వచ్చి నీవు అర్పణలను అర్పించాలి అనేటువంటి ఆలోచనతో దేవుని వాక్కులోనికి వెళదాం. ఈ 3 కూడా మనం ఈ సమయంలో ధ్యానిద్దాం. దేవుని బిడ్డారా, నెంబర్ 1, మొట్టమొదటిగా కృతజ్ఞతాపూర్వకముగా. ఇప్పుడు మనం మరలా చరిత్రలోనికి, పాత నిబంధన గ్రంథంలోనికి రావాలి. 430 సంవత్సరాలు యూదులు భయంకరమైనటువంటి కఠినమైనటువంటి బానిసత్వంలో వారు ఉన్నారని, ఆ సమయంలో వారు శ్రమల్ని తట్టుకోలేకపోతున్నారు, కొరడా దెబ్బల్ని తట్టుకోలేకపోతా ఉన్నారు. అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి వారి కళ్ళ ముందే దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఘోరమైనటువంటి పరిస్థితులు. ఎంత కష్టపడినా సరే తినడానికి తిండి సరిగా పెట్టడం లేదు, త్రాగడానికి నీరు లేదు. వీటన్నిటికీ మించి బ్రతుకంతా కూడా విరక్తితో ఉంది, వైరాగ్యంతో ఉంది. ఎందుకు ఇలాంటి బ్రతుకు మాకు అని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బానిసత్వంలో వారు ఉన్నారు అని చరిత్రలో మనం చదువుతా ఉన్నాం. దేవుని బిడ్డరా, ఆ సమయంలో వారు చేసిన పని ఏంటంటే యెహోవా దేవునికి వారు మొరపెట్టడం ప్రారంభించారు. ప్రభువా, దయచేసి చూడండి మా పరిస్థితి. యూదులం అందరూ కూడా భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నాం ప్రభువా, తినడానికి కూడా ఆహారం ఇవ్వడం లేదు, మేము ఆకలితో అలమటిస్తున్నాము, చచ్చిపోతున్నాం, దయచేసి మా వైపు చూడండి అని దేవునికి వారు మొర్రపెట్టడం జరిగింది. నిర్గమకాండం 3:7 యెహోవా వారి మొర్రను ఆలకించెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు మోషే అనేటువంటి వ్యక్తిని నిలబెట్టాడు. మోషే వెళ్ళనన్నాడు, మోషే నా వల్ల కాదన్నాడు. దైవ జనాంగమా, దయచేసి ఈ మాట నన్ను చెప్పనివ్వండి. దేవుడు నీకు ఒక పని ఇస్తే, దేవుడు తన సేవ కొరకు నిన్ను పిలిస్తే దానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఆయనే ఇస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డరా, మోషే ఎన్నో సాగులు చెప్పాడు, నాకు పిరికితనం, నాకు నత్తి, నాకు అద్ది, నాకు ఇది. కానీ దేవుడు అన్నాడు, నువ్వు కాదయ్యా మాట్లాడేది, నా పక్షంగా నువ్వు అక్కడ నిలబడు, నువ్వు నోరు తెరు, నీ నోటికి బోరగా నేనుంటా అని అన్నాడు. అంతేకాదు, నేను చెప్పినట్టు చెయ్యి పైకెత్తమంటే పైకెత్తు, కిందకు దించమంటే దించు, ఇదిగో ఈ కర్రను నీకు ఇస్తున్నా. దేవుడు దాని ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు. రాజుల దగ్గర నిలబెట్టాడు, అధికారుల దగ్గర నిలబెట్టాడు. ఆ రీతిగా చరిత్ర మనకు తెలుసు. వారు ఆ యొక్క మోషే నాయకత్వంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళిరి అని వాక్యంలో మనం చూస్తున్నాం. మోషే వెళ్ళకపోయినా ప్రజలందరూ కూడా నడిపించబడ్డారు. రైట్. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. అబ్రహాముతో ఒకసారి దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, నేను ఆశీర్వదిస్తాను, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి అని నన్ను అడగొద్దు, నేను నిన్ను పంపిస్తా. అది అబ్రహాముతో దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఇక్కడ యూదులు ఉన్నారే, వారి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక చాలా చాలా పెక్యులర్గా ఉంటుందండి. ఎందుకంటే సాధారణంగా వినండి, యూదులు అన్న వెంటనే మనకి నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. యూదులు అన్న వెంటనే యేసయ్యను పట్టించింది వీళ్ళే, యేసయ్యను కొరడాలతో కొట్టించింది వీళ్ళే, సిలువెక్కించింది వీళ్ళే, వీళ్ళని గురించే అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారు, అన్నీ చేసుకున్న యూదులే. యేసయ్య యూదుడైనా కూడా తన సొంత జాతిల నుండి వచ్చినటువంటి రక్షకుణ్ణి వీరు భయంకరంగా వేధించారు, శ్రమలు పాలు చేశారు. ఈ యూదుల గురించి లోకమంతా కూడా అసహ్యించుకుంటున్నటువంటి పరిస్థితి.
యేసయ్యను గురించి ఆ తీర్పు సమయంలో వారు అన్న మాట ఏంటంటే, ఈ నీతిమంతుని యొక్క రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని అన్నారు కదా. అందుకనే ఈ రోజున కూడా యూదులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైపోయారండి. శరణమే లేకుండా అయిపోయింది వారి పరిస్థితి. ప్రతి దేశంలోనూ శరణార్థులుగా మిగిలిపోయినటువంటి దుస్థితిలోనికి యూదులు జారిపోయారు. ఇది మన యొక్క ఆలోచన. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక వచ్చేటప్పటికి అదేంటో కానీ భలే విచిత్రంగా ఉంటుందండి. అబ్రహాముతోనేమో నేను నీకు చెప్పను ఎక్కడికి వెళ్ళాలో, ముందు చూపెట్టను, నువ్వు వెళ్ళంతే అని అన్నాడంతే. కానీ యూదుల దగ్గరికి వచ్చేటప్పటికి యూదుల యొక్క వినండి, యూదుల యొక్క చరిత్ర జాగ్రత్త చదివితే యూదులు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పాడు ముందే. ఆ ప్రదేశం ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడు ముందే. నేను మిమ్మల్ని కానాను అనేటువంటి స్థలానికి పంపిస్తాను అన్నాడా లేదా? ఆ కానాను ఎలాగుంటుందో లేదో కూడా దేవుడు చెప్పాడా లేదా? ఆ కానాను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంగా ఉండబోతుంది, అక్కడికి నేను మిమ్మల్ని పంపిస్తాను. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక అండి. యూదులు అంతగా దేవుణ్ణి యేసయ్యని అసహ్యించుకుని అంత భయంకరమైనటువంటి శిలువ శ్రమలకు అప్పగిస్తే ఆ యూదుల యొక్క భవిష్యత్తు కొరకు, ఆ యూదుల యొక్క ఆశీర్వాదం కొరకు సర్వోన్నతుడైనటువంటి దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఎంత ఉన్నతమైందో ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేశావా? నిన్ను నేను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపిస్తానయ్యా. కంప్లీట్ అడ్రస్ ఇచ్చేసాడు అక్కడ. కాబట్టి ఈ రీతిగా యూదులు ఐగుప్తు నుండి కానాను దేశానికి వారు నడిపించడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఎందుకంటే వారు చేసినటువంటి ప్రార్థన అంత గొప్ప ప్రార్థన. నువ్వు కష్టాల్లో ఉంటావు చూసావా, నీవు శోధనలో ఉంటావు చూసావా, నీవు కృంగిన స్థితిలో ఉంటావు చూసావా, అప్పుడు నీ నోటి నుండి వచ్చేటువంటి ప్రార్థన చాలా విలువైన ప్రార్థనగా ఉంటుందమ్మా. అప్పుడు నీవు కార్చేటువంటి కన్నీరు చాలా విలువైనదిగా దేవుని దృష్టిలో ఉంటుంది. నిజంగా నేను అనుకుంటున్నాను, యూదులు వారు చేసినటువంటి మొర, ఆ ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని తాకిందన్నమాట. అప్పుడు ప్రభువా, ఈ పరదేశంలో మేమున్నాం, పరరాజుల చేతిలో వాళ్ళ యొక్క కొరడా దెబ్బలకు మా యొక్క శరీరం మాంసాలు బయటకు వచ్చేస్తున్నాయి నాయన. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి. దేవునికి ఎలా మొర్రపెట్టారో వాళ్ళు, ఎలా మొర్రపెట్టారో వాళ్ళు ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను పాడి పంటలు ఉన్నటువంటి దేశానికి నడిపిస్తాను. ఆ రీతిగా అక్కడికి పంపించిన తర్వాత అందుకుగాను యూదులు సర్వోన్నతుడైనటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ పండుగను దేవుడు ఏర్పాటు చేశాడు. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, ఇదిగో నీ మందిరానికి మేము ఏ విధంగా రావాలి, ఏ రీతిగా మా కృతజ్ఞత అర్పణలు నీకు చెల్లించాలి, అమూల్యమైనటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయనా. ఈరోజు మొదలుకొని నీ వాక్యానుసారముగా మేము చేయులాగున నీ కృపను మాకందరికీ అనుగ్రహించండి నాయన. ఏ బిడ్డలైతే అవసరతలో ఉంటున్నారో ప్రతి వారి యొక్క అవసరతలు ఎరిగిన దేవుడవు నాయన, ప్రతి వారి యొక్క కష్టాన్ని ఎరిగిన దేవుడవు నాయన, ప్రతి వారి యొక్క దుఃఖమును ఎరిగిన వాడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఇప్పుడే యేసు అధికారము కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల్ని యేసయ్య దహించి వేయునుగాక. ప్రతి విధమైన వ్యాధి బాధలను రాజరయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక. సూపర్ న్యాచురల్ పవర్ ని దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడే సృజనాత్మకమైనటువంటి రీతిలో నీ శరీరాన్ని ముడుతున్నాడు దేవుడు ఇప్పుడే. ఓ నీ యొక్క భయంకరమైన పరిస్థితి ఏదైనా కానీ, ఆ బలహీనత ఏదైనా కానీ, నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కనుక ఇప్పుడే బలహీనత యేసు నామములో దాన్ని అరెస్ట్ చేస్తున్నాను. నేను యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ప్రభువా, ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉంటున్నారో మా తండ్రి, ఇప్పుడే మా ప్రభువా బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారు గుప్పిలి విప్పుతూ ఉండగా మా ప్రభువా నీ మందిరానికి స్వేచ్ఛార్పణలతో వరుస్తూ ఉండగా నా తండ్రి ఆశ్చర్యమైన కార్యములు వారి పట్ల జరిగించండి యేసయ్యా. ఆ రీతిగా నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవాకు
క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. రాక్ చర్చ్ కోతకాలపు పండుగ 2016 నవంబర్ 6వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. స్థలం రాక్ చర్చ్, మసాద్ ట్యాంక్, హైదరాబాద్. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజశేఖర్ గారు, మదనపల్లి. స్టాల్స్, భోజనం, ఆటలు, వినోదం మరియు సహవాసం ఇంకా మరెన్నో. రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. అందరికీ ఆహ్వానం. వివరములకు 9849082709, 9676867260 మరియు 040233058844. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా రాక్ చర్చ్ 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9849082709, 967686867260 మరియు 04023305844.